హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎంహెచ్ లైఫ్ స్టైల్స్. శ్యాము వాళ్ళ స్కూల్లో అయితే ఎక్స్పో పెట్టారు. అక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా క్రాఫ్ట్స్ చేసి తీసుకొచ్చారు. సో అవి ఎలా ఉన్నాయో చూసి మీకు అందులో ఏది నచ్చిందో చెప్పండి. ఇది వచ్చేసి ఇంకా సైన్స్ అనమాట. ఈ రూమ్లో సైన్స్కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేశారు అందరూ. ఇక్కడ చూడండి, కిచెన్ ఫార్మసీ అని ఫుడ్కి రిలేటెడ్ అన్నీ పెట్టారు. అల్లం అని, మసాలా దినుసులు, అలోవెరా అన్నీ పెట్టారు కిచెన్ రిలేటెడ్. ఇక్కడ ఫైబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అని ఎలా క్లాత్ని తయారు చేస్తారు, అది ఎలా వస్తుంది అని చెప్పేసి ప్రాజెక్ట్. ఇదేమో వెజిటేబుల్స్. అండ్ ఇది మన ఇస్రోకి రిలేటెడ్. ఇక్కడ చంద్రయాన్-3 కూడా చేశారు చూడండి. ఇంకా హనీ అయితే లాంచ్ చేస్తాడు చంద్రయాన్-3ని. ఇది మాత్రం భలే క్రియేట్ చేశారు. హనీ అయితే షాక్ అయ్యాడు, ఏంటి ఇంజెక్షన్ చేస్తే అది పైకి వస్తుంది అని చెప్పి ఫస్ట్. ఆ తర్వాత ఆడుతూ ఆడుతూ ఉన్నారు అక్కడే. ఈ సైన్స్ ల్యాబ్లో మాత్రం హనీకి చంద్రయాన్-3 నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రాగ్ని పెట్టారు. దాని బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ కిడ్నీలు పెట్టారు. ఆ తర్వాత లివర్ అని అన్నీ కూడా బాడీ పార్ట్స్లోవి కొన్ని పెట్టి అలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఏరియాని బట్టి డిఫరెంట్ హ్యాబిటేట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి పెట్టారు. ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ ఎలా చేస్తారో కూడా చేశారు. అండ్ ఇక్కడ హైడ్రో వాటర్ ప్లాంట్ అని పెట్టారు. సో ఇక్కడైతే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు ఎలా వర్క్ అయింది ఈ డ్యాము అనేది. నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ సిటీ ఎంత బాగా క్రియేట్ చేశారు. చాలా పెద్దది, ఎంతసేపు పట్టిందో. అవి చూస్తుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, బట్ అవంతా పేపర్తో చేశారు. నేను షాక్ అయ్యాను దగ్గరికి వెళ్ళి చూసేసరికి. అండ్ అక్కడ టెడీబేర్ నా అంత హైట్ ఉండేసరికి చెక్ చేస్తున్నాను. హనీ నాకు ఐరన్ మ్యాన్ డ్రెస్ కావాలమ్మా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎందుకు నానా అంటే ఐరన్ మ్యాన్ డ్రెస్ వేసుకొని ఇక్కడ పిల్లోడు ఉండేసరికి ఇంకా అబ్బాయిది కావాలనేసి అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి గేమ్ కూడా పెట్టారు. హనీ అయితే భలే ఎంజాయ్ చేశాడు ఈ గేమ్ మాత్రం. హనీ గేమ్ ఆడుతున్నాడు. హనీ ఏమో టీవీ చూస్తూ ఆడుతున్నాడు, బట్ అక్కడ ఫోన్లో చూసే ఆడాలి గేమ్. ఇంక అందుకే నేను హెల్ప్ చేశాను హనీకి. బాగా ఆడాడు. నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి అంతా రోబోటిక్స్కి రిలేటెడ్ అనమాట. హనీకి మాత్రం ఈ హ్యాండ్ తెగ నచ్చేసింది. అటు ఇటు తిరిగి వస్తున్నాడు, మళ్ళీ ఈ హ్యాండ్ దగ్గరికే వస్తున్నాడు. ఇక్కడ మాత్రం హనీ భలే ఎంజాయ్ చేశాడు అసలు. ఇది ఎయిర్పోర్ట్. ఏదైనా ఇన్వెంట్ చేసిన సైంటిస్టుల గురించి కూడా పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి శాటిలైట్ కమ్యూనికేషన్స్. ఎవరు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడ నుంచొని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడైతే రోబోట్ అనమాట. హనీకి చాలా బాగా నచ్చింది. షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అది ఫోన్లో ఆపరేట్ చేస్తే మూవ్ అవుతుంది. కార్డ్బోర్డ్తోనే తయారు చేశారు ఈ రోబోట్ని. అండ్ ఈ కార్ వచ్చేసి సెన్సార్ ఆపరేటెడ్ కారు. రిమోట్ కంట్రోల్ ప్లేన్ చూసేసి హనీ నాకు కావాలి, నేను ఒకసారి అంటా అని అడుగుతున్నాడు. హనీ అయితే ఈ హ్యాండ్ ఆపరేటింగ్ది ట్రై చేశాడు. హనీకి చాలా నచ్చింది, భలే ఆపరేట్ చేశాడు. ఇక్కడే ఎంతసేపు ఆడుకున్నాడో ఆ బాల్తో. నెక్స్ట్ ఇక్కడేమో శ్యాము ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఈ ఎక్స్పో అంతా చూస్తుంటే నాకు మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ప్రతి ఇయర్ ఇలానే పెట్టేవాళ్ళు. ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కన్ఫామ్గా. ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టారు. ఒక పక్కన వీడియో రన్ అవుతుంటే హనీ దానికి అడ్డుగా నుంచొని చూస్తుంటే ఇంకా హనీ షాడో కనిపించింది కదా, ఇంకా వాడికి ఇంకా ఆటలే ఆటలు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ప్రొజెక్టర్కి అడ్డుగా రావడం హనీకి బాగా నచ్చింది. అండ్ ఇక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హనీ ఒక్కడే సింగిల్గా ఒక గేమ్ ఆడాడు. హనీ మాత్రం భలే ఆడాడు. ఇందాక ఆడిందేమో 20 పాయింట్స్ వచ్చాయి కదా, ఇప్పుడేమో 32 పాయింట్స్ వచ్చాయి. ఇందాక హనీకి తెలియలేదు, ఫస్ట్ టీవీలో ఆడాలేమో అనేసి అనుకున్నాడు. తర్వాత ఫోన్ చూపించి ఇక ఒకసారి ఆడేసరికి ఇంకా వాడికి అర్థమైపోయింది గేమ్ ఎలా ఆడాలి అని. ఈ రూమ్ వచ్చేసి అంతా జంగల్ థీమ్లో ఉంది. అక్కడ యానిమల్స్ని చూసేసరికి హనీ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. ఇంకా అక్కడ లయన్ది మాస్క్ కూడా ఉండేసరికి వాడు మ్యూజియంలో లయన్ బొమ్మ ఎలా పెడతారు అలా రుంచున్నాడు. అందరు వచ్చిన వాళ్ళు కూడా నిజంగా అబ్బాయిని పెట్టారు లయన్గా చూడు అనేసి మాట్లాడుకుంటున్నాడు. లయన్కి చాక్లెట్ కావాలంట. ఆర్డర్స్ వచ్చేసరికి ఇంకా చాక్లెట్ తెచ్చాము. అక్కడంతా కూడా పేపర్తోనే కార్డ్బోర్డ్తోనో క్రియేట్ చేశారు. చాలా బాగా క్రియేట్ చేశారు అసలు. నిజంగా హనీ అయితే మ్యూజియంలో బొమ్మలాగే యాక్ట్ చేశాడు, అక్కడ లయన్ లాగా ఫీల్ అయిపోయాడు. ఇక్కడ చాలా గేమ్స్ కూడా పెట్టారు. హనీ అయితే విఆర్ది ఎక్స్పీరియన్స్ చేశాడు. 3D వీడియోస్ ఉంటాయి కదా, అది ట్రై చేశాడు హనీ. స్పైడర్ మ్యాన్ది తీసుకున్నాడు. హనీ ఫేస్ చిన్నగా ఉండేసరికి అదేమో సెట్ అవ్వట్లేదు, ఇంక అలా పట్టుకొని ఉన్నాము. అది ఎంత క్యూట్గా చూస్తున్నాడు అసలు. అక్కడ హనీ ఆ వీడియో చూసేదానికంటే అది ఎలా పెట్టాలి ఏంటి అని సెట్ చేయడమే సరిపోయింది. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ పెట్టారు. యారో అనేసి, నెక్స్ట్ కప్పు బాల్ అని ఇంకా చాలా చాలా గేమ్స్ పెట్టారు.
అన్ని గేమ్స్ ఆడలేదు, వీఆర్ ఒకటే ఆడించాము. గేమ్స్ జోన్ అని అన్ని గేమ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి అంతా కూడా ఫ్యాషన్ రిలేటెడ్, ఆర్ట్ రిలేటెడ్. యానబెల్లా డ్రాయింగ్, జోకర్ డ్రాయింగ్ కూడా వేశారు ఇక్కడ. హారర్గా కూడా పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్ వేస్తున్నారు. నెయిల్ ఆర్ట్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం. మా కాలేజ్లో అయితే పార్టిసిపేట్ కూడా చేశాను. అండ్ ఈ రూమ్ వచ్చేసి వెల్త్ ఫ్రమ్ వేస్ట్. ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో దాన్ని అంతా కూడా రీయూజ్ చేశారు. ఇక్కడ చీపిరి పుల్లతో, ఐస్ స్టిక్స్తో అంతా హౌసెస్ క్రియేట్ చేశారు. అండ్ పేపర్ వేస్టేజ్ కూడా ఉంటుంది కదా, వాటితో ట్రీస్, డస్ట్బిన్ అని క్రియేట్ చేశారు. పగిలిపోయిన మిర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా వాటితో కూడా చేశారు. అండ్ ఇక్కడ చూడండి, కొబ్బరి చెప్పలతో చేశారు. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఫ్లవర్ వాష్ చేశాను ఈ కొబ్బరి చెప్పలతో. ఈ కొబ్బరి చెప్పలు చూడగానే నాకు స్కూల్లో చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడేమో కొబ్బరి పీచుతో నెస్ట్ చేశారు. ఇక్కడైతే పిస్తా పప్పు పట్టు కూడా వదిలిపెట్టలేదు, దాంతో కూడా క్రియేట్ చేశారు. కార్డ్బోర్డ్తో రోబోట్ని కూడా క్రియేట్ చేశారు. వింటర్ సీజన్ పెట్టారు, కంపోస్ట్ పెట్టారు. ఈ రూమ్ వచ్చేసి మారల్ వాల్యూస్ గురించి పెట్టారు. ఇక్కడ మాత్రం పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పెద్దలను గౌరవించడం ఎలాగా అన్నీ కూడా బుక్స్లో, న్యూస్ పేపర్లో దొరికే పేపర్స్ అన్నీ కట్ చేసి చేశారు. అండ్ ఇక్కడ షాపింగ్ మాల్, రోడ్స్ అంతా బాగా పెట్టారు. పేపర్తోనే పల్లకిని తయారు చేశారు. మొక్కల్ని ఎలా పెంచాలో పెట్టారు. దేశభక్తి గురించి పెట్టారు. మహిళ ఒక వ్యక్తి కాదు, దేవుడు సృష్టించిన అద్భుతం అని పెట్టారు. మొక్కలు అండ్ బుద్ధిజంలో ధర్మచక్ర రైట్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడేమో వ్యక్తిగత క్రమశిక్షణ, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి దానికి రిలేటెడ్గా. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏమో మనబడి, స్కూల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడేమో మ్యాథ్స్ ప్రాజెక్ట్ ఒక పాప చేసింది. ఇదిగోండి ఈ పాప నాకేమో వీడియో తీస్తున్నాను కూడా లేకుండా మాట్లాడుతూనే ఉంది. ఎక్స్ప్రెషన్స్ చూడండి, భలే అనిపించాయి నాకు. అండ్ ఇక్కడ అంతా కూడా మ్యాథ్స్కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ పాలిగాన్స్, పవర్స్ ఆఫ్ 10, అన్ని స్క్వేర్స్, క్యూబ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సగం డిమార్ట్ ఇక్కడే ఉందనుకుంటా. గ్రాసరీస్ అన్నీ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ఆఫర్ కూడా కనిపిస్తుంది, మీరు చూసారంటే buy 1 get 2 free అని. చాలా గ్రాసరీస్ అయితే పెట్టారు. ఈ రూమ్ అంతా కూడా మ్యాథ్స్ రిలేటెడ్ ఉంటుంది. హనీ 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 కమ్ హియర్. ఇది ఏ షేప్? చెప్పు. యా సర్కిల్. అది రెక్టాంగిల్ కాదు, ఇది ఏ షేప్? ట్రై. ఎస్. మరి ఇదే షేప్ చెప్పు. కానీ అన్నీ రెక్టాంగిలేనా? రెక్టాంగిల్ కాదు అది. నీకు తెలుసు కదా, మర్చిపోయావా? చెప్పు ఏంటిది? ఎస్ స్క్వేర్. హనీ ఇక్కడ షేప్స్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. పర్లా బాగానే చెప్పాడు. ఇక్కడంతా కూడా వెయిట్కి సంబంధించి పెట్టారు. 1 kgకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. వెయిట్ స్టోన్స్ రియల్గా తెచ్చారు. ఇక్కడ హైట్, వెయిట్ కూడా పెట్టేసరికి హనీ చెక్ చేశాడు హైట్ ఎంత, వెయిట్ ఎంత అని. వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి కూడా షేప్ ఉంటుందని చెప్పేసి పెట్టారు. లవ్ నేచర్, లవ్ మ్యాథ్స్. ఇది మండలా ఆర్ట్ నాకైతే చాలా ఇష్టము. నాకంటే కూడా మా డాడీ బాగా వేస్తారు. ఎంత పెద్ద పేజీ అయినా నింపేస్తారు. అండ్ ఇది వచ్చేసి కార్డ్ డయామీటర్, రేడియస్ ఏంటి అని ముగ్గులు కూడా వేశారు. టైం పెట్టారు, 1 yearకి 365 days అని, ఆడ్ నెంబర్స్, ఇంటీజర్స్. అండ్ ఇదేమో షేప్స్ అనమాట. షేప్స్కి వాల్యూము, సర్ఫేస్ ఏరియా అంతా కూడా ఉంది. అండ్ బోట్ అండ్ స్ట్రీమ్ అన్నీ మ్యాథ్స్కి రిలేటెడ్గానే పెట్టారు. భలే ఉంది ఇది కూడా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డిప్రెషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్జీబ్రా పెట్టారు, ట్రిగ్నామెంట్రీ పెట్టారు. ఇది గేమ్స్ లాగా కూడా క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఈ మ్యాథ్స్ రూమ్తో అయితే ఎక్స్పో ఎండ్ అయిపోయింది. అన్ని ప్రాజెక్ట్స్ కంటే మీకే ప్రాజెక్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.